జిందాబాద్ సిపిఎం అమలు చేయాలి విభజన హామీలను అమలు చేయాలి జిందాబాద్ సిపిఎం అమలు చేయాలి విభజన హామీలను అమలు చేయాలి విభజన హామీలను అమలు చేయాలి విభజన హామీలను వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను అమలు చేయాలి విభజన హామీలను అమలు చేయాలి విభజన హామీలను మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ అక్కలారమ్మన భారతదేశాన్ని పెట్టిండు వంగట్లు నమ్ముకుంటే మడి భారత ప్రజలను ముంచాడు నట్టింట్లో అక్కలారమ్మన భారతదేశాన్ని పెట్టిండు వంగట్లు నమ్ముకుంటే మోడీ భారత ప్రజలను ముంచాడు నట్టింట్లో అక్కలారమ్మన భారతదేశాన్ని పెట్టిండు నట్టింట్లో నమ్ముకుంటే మోడీ భారత ప్రజలను ముంచాడు నట్టింట్లో ఇబ్బందులు అనేక రకాలుగా ఉపాధి ఇబ్బందులు వీటిపైన ఎలాంటి నిర్ణయం ఆ బడ్జెట్ లో లేదు. అందుకోసం ఈ రోజున 20వ తేదీన వామపక్షాలు అన్ని కలుసుకొని ఇది నిరసన తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి అని చెప్పే పిలుపు మేరకు కోవూరులో బజార్ సెంటర్ లో ఈ రోజు ఆ బడ్జెట్ ప్రతులను తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే బడ్జెట్ ఎప్పుడు ప్రజలకు ఉండాలి, ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి. ఈ రోజు కేటాయింపులు ఏమున్నాయి? ఉపాధి హామీ నిధులు తగ్గించేయడం అంటే ఆకలి కోసం పెట్టిన ఉపాధి హామీ నిధులు తగ్గించడం, వ్యవసాయంలో గిట్టుబాటు కాక రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయానికి కేటాయింపులు లేకపోవడం. ఇప్పుడు కేటాయింపులు ఎలా ఉన్నాయంటే ఈరోజు కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి, నిధులు కేటాయిస్తున్నాం, ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారని ఈ మోడీ గారిని కోరుతా ఉన్నాం. మరో పక్క విభజన హామీలు ఈ రోజున అమరావతి నిర్మాణం రాష్ట్రంలో సన్నగిలిపోయింది. ఆ అమరావతి నిర్మాణానికి నిర్మలా సీతారామన్ గారు అప్పిస్తారంట. అప్పు తెచ్చుకునేది ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రికి తెలియదా? ఈ రాష్ట్రంలోని ప్రజలకు తెలియదా? కేంద్ర ప్రభుత్వం నుండి ఏ వాటా ఎంత ఇస్తున్నారని అడగలేని దుస్థితిలో ఈ రోజు రాష్ట్రం సన్నగిలిపోతా ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. ఈ రోజు ఏ మౌలిక వసతులు లేవు. ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామన్నాళ్ళు ఈ రోజు ఇప్పటివరకు మాటలు లేవు. అదేవిధంగా విభజన హామీలు చట్టం చేసిన అమలు చేయలేని పరిస్థితుల్లో వచ్చేసింది. ఈ రోజున నిరుద్యోగం తాండవిస్తా ఉంది. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు కార్పొరేట్లకు దారబోస్తూ ప్రజానీకానికి అధిక ధరలు ఏ వస్తువు కొనాలన్న అందుబాటులో లేదు. ఎందుకంటే కొనుగోలు శక్తి పూర్తిగా సన్నగిలిపోయింది. అందుకోసమే ఈ కార్యక్రమం వామపక్షాలు ప్రజల్లోకి ఈ మోడీ ప్రజా వ్యతిరేక విధానాల్ని తీసుకుపోవాలని చెప్పి ఐకమత్యంగా వామపక్షాలు పిలిపించాయి. ఆ పిలుపులో భాగంగా కోవూరులో ఈ కార్యక్రమాన్ని చేశాం. అందుకోసం రాబోయే రోజుల్లో మోడీ విధానాలు, మోడీకి పలికే వాళ్ళని కూడా వ్యతిరేకించాలని ప్రజానీకాన్ని కోరుతూ ఉన్నాం. మిత్రులారా, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.